పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు పునీత అంతోని వారి గౌరవార్థము 5వ రోజు దివ్య బలి పూజలో మనందరం కూడా పాల్గొంటున్నాం. పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా అంతోని వారి భక్తులందరికీ శాంతి, సఖ్యత, సమాధానము, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కరోనా వ్యాధి నీడ ఎవరి మీద కూడా పడకుండా పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా యావత్ ప్రపంచానికి విముక్తి కలగాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు ఈ దివ్య పూజలో మిస్టర్ సెల్వరాజ్ కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. సెల్వరాజ్ గారు 65వ పుట్టినరోజు పండుగను జరుపుకుంటూ ఉన్నారు. దేవుడు సెల్వరాజ్ గారిని ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా సెల్వరాజ్ గారికి దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఆయనకు పునీత అంతోని వారు తోడుగా ఉండి నడిపించాలని, వారి కుటుంబాన్ని అధికమధికముగా దీవించాలని సెల్వరాజ్ కోసం ప్రార్థన చేద్దాం. జేఎంజే స్కూల్ కోసం ప్రార్థన చేద్దాం. జేఎంజే స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని, ఇంకా ఆ స్కూలు బలపడాలని, అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఉత్తమ్ పెయింట్స్, విక్టరీ పైప్స్ ఇండస్ట్రీస్ కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థన చేద్దాం. ప్రగతి చారిటీలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రగతి చారిటీ అధినేత్రి సుశీలమ్మకు దేవుడు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించుదాం. సారమ్మకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో పునీత అంతోని వారు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు యేసు నందలి భక్తిగల జీవితమును గడపదలచిన వారు అందరూ హింసింపబడుదురు. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. సహోదరులారా, నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలిసికొంటివి. అంతియోకు, ఇకోనియా, లిస్త్రాలలో నాకేమి సంభవించనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములకు హింసలు నీకు తెలియను, కానీ ప్రభువు వానిని అన్నిటి నుండి నన్ను రక్షించను. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు. నీవు మాత్రము నీకు బోధింపబడినవియు, నీవు దృఢముగా విశ్వసించినవియు అగు సత్యముల యందే సాగిపోవు. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా
రక్షణకు చేర్చును. కారణమేమనా, పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యము బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతియందు నడిపించుటకు ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైన చేయుటకు, సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. నాకు శత్రువులను పీడకులను చాలామంది ఉన్నారు, అయినను నేను నీ శాసనముల నుండి వైదొలగలేదు. నీ వాక్యమునందలి ముఖ్య గుణము సత్యము, నీ న్యాయ విధులన్నయు కలకాలము నిల్చును. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి, అయినను నేను నీ వాక్యము పట్ల భయభక్తులు చూపుదును. నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు, వారు కాలు జారి పడిపోరు. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. ప్రభు, నేను నీ రక్షణము కొరకు ఎదురు చూచుచున్నాను. నేను నీ ఆజ్ఞలను పాటింతును. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును. నీ కార్యములల్లా నాకు తెలియదు. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును, మనసుకు వివేచనము ఒసగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యేసు దేవాలయములో బోధించుచు, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఇట్లు చెప్పుచున్నారు. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు పలికెను, మీ శత్రువులను మీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని నా ప్రభువుతో పలికెను. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఇట్లగును అని ప్రశ్నించాను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషంతో ఆలకించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పునీత అంతోని వారి గౌరవార్థము 5వ రోజున దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. పునీత అంతోని వారి జీవితం చూస్తే, ఎవరైతే పునీత అంతోని వారికి కీడు చేశారో వారందరికీ అంతోని వారు మేలు చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే పునీత అంతోని వారి గురించి చెడుగా మాట్లాడటానికి ప్రయత్నం చేశారో అవేమీ పట్టించుకోకుండా పునీత అంతోని వారు ఏ కాడికి తన గురించి చెడు మాట్లాడిన వారికి మంచి జరగాలని కోరుకునేవాడు, ప్రార్థించేవాడు. ఈ సందర్భంగా పునీత అంతోని వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనందరం కూడా తెలుసుకోవాలి. ఒకసారి పునీత అంతోని వారిని చంపాలని, పునీత అంతోని వారిని ఎగతాళి చేయాలని కొంతమంది స్నేహితులు దుష్ట పన్నాగం పన్నారు. ఈ స్నేహితులు పునీత అంతోని వారిని ఒక విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు ఆహ్వానించి పునీత అంతోని వారి ముందు ఒక పెద్ద గబ్బిలాన్ని తినమని అతని ముందు ఉంచారు. అంతోని వారు గొనుక్కోకుండా, అసహనం వ్యక్తం చేయకుండా ఆ గబ్బిలాన్ని తినటానికి ప్రయత్నం చేశాడు. పునీత అంతోని వారు ఎప్పుడైతే ఆ గబ్బిలాన్ని తినటానికి ప్రయత్నం చేశారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులంతా కూడా పకాపకా నవ్వుకోవటం ప్రారంభించారు. ఈ లోపలే వారి నవ్వు దిడీలున ఆగిపోయింది. ఎప్పుడైతే ఆ పెద్ద గబ్బిలాన్ని తినటానికి అంతోని వారు ప్రారంభించాడో ఆ గబ్బిలము మంచి కోడిలాగా తయారైపోయింది. ఈ సంఘటనను చూసి శత్రువులంతా, అనగా ఎవరైతే పునీత అంతోని వారిని ఎగతాళి చేయాలనుకున్నారో, కించపరచాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ అంతోని వారు వారికి కీడు తలపెట్టడానికి ఏమాత్రం పూనుకోలేదు. చూసారా, స్నేహితులు పగపగ నవ్వుకునేదానికి, ఎగతాళి చేసేదానికి, కీడు చేసేదానికి పన్నాగం వన్నుతే పునీత అంతోని వారు దేవుని శక్తి వలన, పవిత్రాత్మ శక్తి వలన ఈ గొప్ప అద్భుతం చేసి ఉన్నారు. దీని నుంచి పునీత అంతోని వారి భక్తులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలకు ఎవరు హాని తలపెట్టలేరు, దేవుని బిడ్డలను ఎవరు ఎగతాళి చేయలేరు,
దేవుని బిడ్డలకు ఎవరు కూడా కీడు వాటిల్లా చేయలేరు. ఒకవేళ వాళ్ళు కీడు వాటిల్లా చేసినా కూడా అది జరగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోసేపు సోదరులకు ఏమైంది? యోసేపు సోదరులంతా యోసేపుకు కీడు కలగాలని పూనుకున్నారు. యోసేపును చంపటానికి ప్రయత్నం చేశారు. యోసేపుని ఏదో విధంగా తుదిముట్టించడానికి ప్రయత్నం చేశారు. ఏమైంది? ఎంతగా సోదరులు కీడు వాటిల్లా చేయడానికి ప్రయత్నం చేశారో దేవుడు అంతగా యోసేపును సోదరుల పన్నాగం నుండి కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది అంతోని వారి జీవితం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి. దుష్ట సమాజము మన మీద కక్ష కడతారు. దుష్ట సమాజము మనకు కీడు చేయటానికి పూనుకుంటారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎప్పుడు కూడా కీడు వాటిల్లదు అన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి ఈనాడు ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, పునీత అంతోని వారికి మీరు అంత మంచి బుద్ధి ఇచ్చారు, మంచి ఆలోచన ఇచ్చారు, మంచి హృదయాన్ని ఇచ్చారు. మాకు కూడా ఆయన ప్రార్థన ద్వారా అలాంటి మంచి బుద్ధిని దయచేయండి అని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. శత్రువులకై ప్రార్థించిన కరుణామూర్తి, మీరు ప్రేమించినట్లే మీ పొరుగు వారిని ప్రేమింపుము, మీ శత్రువులను ప్రేమింపుము, మేము హింసించు వారి కొరకై ప్రార్థించుము అని మాకు హితోపదేశం చేసినందుకు మీకు వందనములు. క్రైస్తవ విశ్వాసులముగా ఉండటానికి మీ నామంలో జ్ఞానస్థానం తీసుకున్న మేము మీ బోధలకు అనుగుణముగా జీవించలేకపోతున్నాము. మేమందరము మీ అడుగు జాడలలో నడుచులాగున మమ్ము దీవించమని అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించి అప్పమును మీ ఉదారత్వను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఈ ద్రాక్ష రసము నీటి కలయిక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులమును గాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించి ద్రాక్ష రసమును మీ ఉదారత్వములను పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఓ ప్రభువా, దీనభావంతో మనస్తాపంతో వచ్చిన మమ్మ అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించే అర్పణ మీకు ప్రీతికరమగును గాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి భక్తులారా, మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. మా ప్రభువా, మా తండ్రి, పునీత అంతోని వారి గౌరవార్థము జరుపు ఈ దివ్య పూజను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, శత్రువులు పునీత అంతోని వారికి హాని తలపెట్టినప్పుడు అంతోని వారు విశ్వాసంతో, ప్రార్థనా బలముతో, ఆత్మాభిషేకంతో దానిని తిప్పికొట్టగలిగాడు. అలాగనే మేము కూడా మా శత్రువులు మాకు హాని తలపెట్టినప్పుడు మేము దానిని తట్టుకొని తిరిగి కీడు చేయకుండా వారిని ప్రేమించే శక్తిని మా అందరికి ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన స్వర్గరాజ్యం నిమిత్తము
క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన మీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో మీరు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందమును మాకు దయచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, కరోనా వ్యాధితో మరణించిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదింపుము. కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న బిడ్డలకు ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. కరోనా వ్యాధితో భయపడుతున్న బిడ్డలకు ధైర్యమును ప్రసాదింపుము. మా నెల్లూరు పట్టణాన్ని, యావత్ ప్రపంచాన్ని కరోనా వ్యాధి నుండి విముక్తిపరచండి. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములలోకి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ, అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. మా ప్రభువా మా తండ్రి, మమ్మందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, పిశాచి మాయ తంత్రోపాయముల నుండి, కరోనా వ్యాధి నుండి కాచి కాపాడండి. ఈ మీ బిడ్డలకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఈ మీ బిడ్డలకు శాంతిని, సఖ్యతను, స్వస్థతను, ఐక్యమత్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు యేసు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందులో పాల్గొన్న మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరము రక్తము నిత్య జీవమునకు నన్ను కాపాడుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా ప్రభువా మా తండ్రి, ఈనాడు దివ్య పూజలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్య పూజలో మేము అనేక తలంపులను మీకు సమర్పించుకొని ఉన్నాము. ఆ తలంపులను సకాలం నెరవేర్చండి. ప్రభువా, మీరు మీ శత్రువులను ప్రేమించారు. అలాగనే భక్తుడు మీ సేవకుడు పునీత అంతోని వారు కూడా శత్రువులను ప్రేమించారు. శత్రువులు కీడు చేసినా కూడా తిరిగి కీడు చేయకుండా వారిని ప్రేమించాడు. అలాగనే పునీత అంతోని వారిని గౌరవిస్తున్న మేము కూడా మా శత్రువులు మా కీడు వాటిల్ల చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు మేము తిరిగి కీడు చేయకుండా మేలు చేయలాగున అందరిని ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును, దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార, అనంతమ సోదర ప్రేమ చేతను, దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయ శక్తిని పొందితిరి. అద్భుతములు మీ మాటకే వేచి ఉండ, బాధలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుకగా మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనమును ప్రసాదించితిరి, పోగొట్టుకున్న వాటిని తిరుగా దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్టగా మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వార, దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్లుగా సహాయపడండి.
మా కోరికలు నెరవేరుటకు అద్భుతములు అవసరం ఉండవచ్చునేమో, అది మీకు కష్టము కాదు. వీరి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించుకుని తంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాలజేసుని చెవులలో ఈ మా దిన ప్రార్థనలను మృదుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావంతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. కరోనా వ్యాధి నిర్మూలనకై ప్రార్థన. పరమ వైద్యులైన యేసుక్రీస్తు ప్రభువా, మీ శక్తివంతమైన నామమున తండ్రి దేవుణ్ణి పవిత్రాత్మ ప్రేరణ కలిగి ప్రార్థించుచున్నాము. మీ అద్భుత హస్తమును చాచి ప్రపంచాన్ని పైకంపితం చేస్తున్న కరోనాను బడిన వ్యాధిని నిర్మూలించండి. ఈ వ్యాధి సోకిన ప్రదేశాలను ప్రజలను స్వస్థపరచండి. ఈ వ్యాధి ప్రబలమై అంతటా వ్యాపించకుండా మీ పునరుత్థాన మహిమా శక్తి ద్వారా నిలిపివేయండి. ఏలైనా మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. మానవ మాతృలంగా మేము చేస్తున్న ప్రయత్నాలను దీవించి మీ సహాయంతో అవి మంచి ఫలితాలను అందచేయలాగున చేయండి. పరిశుద్ధ ఆరోగ్య మాత, దేవుని తల్లి, పుడి తంతోని వారా, మీ బలమైన ప్రార్థన ద్వారా మాకు సహాయపడండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును చేస్తూ ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరిప్పుడు సదాకాలం మీకు స్వస్థత కలుగును గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును చేస్తూ ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరిప్పుడు సదాకాలం మీకు స్వస్థత కలుగును గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును చేస్తూ ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా పాలకుడును కాపరియును పునీత అంతోని వారా, యేసు ప్రభుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాలజేసుని మీ హస్తములందు ఎత్తుకుని ముద్దెడి ప్రత్యేక భాగ్యమును పొందిన వారా, ఆత్మల రక్షణ యందు వర్ణింప శక్యము కాని తృష్ణ కలవారా, బాధలలో ఉన్న వారికి నిరుపేదలకును వారి మనవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయ ప్రభు వరమును పొందినవారా, మాకు పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్లుగా చేయండి. ఈ లోకమున మీ సుమార్తకును అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం పొందినట్టులా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దత్తములకు మేము పాత్రలు మగునట్లు ప్రార్థించుదాము. ప్రభువా, పునీత అంతోని వారి భక్తిగల జపములు నిత్యము మీ సత్య స్త్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.